రాజాని శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని మాట రోమీలకు రాస్తున్న పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో, మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. దేవుని ప్రేమించు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మేలు కలుగుటకై సమస్తాన్ని చేయుచున్నవాడు. ఒకవేళ మీ కుటుంబాలు వస్తున్నటువంటి కీడు, ఆపద, కష్టము, బలహీనతలు, లోక సంబంధమైన ప్రతికూల పరిస్థితులు, వీటన్నిటి మధ్య ఒకవేళ నువ్వు ఆలోచన కలిగి, ఎందుకు నేను ఇలాంటి శ్రమల గుండా వెళుతూ ఉన్నాను, ఎందుకు నన్ను అందరూ విమర్శిస్తూ ఉన్నారు, ఎందుకు నా జీవితంలో నేను నష్టాన్ని, నేను బాధను అనుభవిస్తున్నానని నువ్వు వేదన చెందుతున్నావేమో, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు సమస్తాన్ని సమకూర్చి ఆయన నీ మేలు కొరకై, నీ క్షేమం కొరకై, నీ దేవుని కొరకై చేస్తున్నాడనే విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ, దైవ సన్నిధిలో మీరందరూ కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకుని ముందుకు సాగాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కనికరం గల మా యేసయ్య, మీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన దినమందు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా జీవితంలో మేము ఏది అనుభవించినా అది కేవలం మీ చిత్తం ద్వారా మేము అనుభవిస్తున్నాం. కాబట్టి సమస్తాన్ని దేవా మీ చిత్తానికి అప్పగించుకుని, మీకు లోబడి మీ సార్వభౌమాధికారానికి మేము అప్పగించుకునే కృపా దయచేయమని యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.